షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. మనము ఏదో చేశాము, దానివల్లే ఆయన నా మీద కృప చూపించుచున్నాడు అనేది భ్రమ. ఎందుకంటే ఆయన నువ్వు ప్రేమించక ముందే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనను గుర్తించక ముందే ఆయన నిన్ను రూపొందించాడు. ఆయనను చూడక మునుపే, ఆయన యందు విశ్వాసము ఉంచక మునిపే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నీ ఎడల విడువక కృప చూపుచున్నాడు. అంటున్నాడు, పర్వతములు తొలగినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. మనుషులైతే వాగ్దానము చేసి కష్టంలోనూ సుఖంలోనూ నేను నీకు తోడుంటాను, ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను, నాకు ఒక్క ఫోన్ చేయి, నీకు ముందు నేను నిలబడతా అని చెప్పేవాళ్ళు సైతం నిజంగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఒక్కసారి ఆయన వైపు చూసి తండ్రి అంటే చాలు, నేనున్నాను అని పలికేవాడు. ఆయన యందు విశ్వాసము ఉంచిన వారికి విడువక కృప చూపే దేవుడు. నువ్వు మొక్కుబడులు మొక్కి ఏదో ఆయనకు చేస్తావు అని కాదు, నీ హృదయము సంపూర్ణముగా ఆయనకు ఇస్తావు. ఆయనతో పాటు ఆయన ఏర్పాటు చేస్తున్న రాజ్యములో సదాకాలము నీవు కూడా ఉంటావు అని ఆశతో నీ వైపు తేరి చూస్తున్నాడు. విడువక కృప చూపుచున్నాడు. ఆయన ఉచితముగానే నీకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన కుమారుని స్థానాన్ని అనుగ్రహిస్తున్నాడు. నిత్య నూతన రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవిస్తే ఇంకా ఎంతగా ఈ లోకంలో ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తావు. ఒక్కసారి ఆలోచించు. ఆయన వైపు నీ సొంత నీతిని పట్టి కాక ఆయన కృపను బట్టి ఆనందించటం నువ్వు నేర్చుకున్నప్పుడు ఆ అనుభూతి మాటలలో వర్ణించలేనిది. ప్రార్థన. దేవా, ఈ నీ ప్రియులు ఆ అనుభూతిని పొందుకొనున్నట్లు, నిన్ను స్తుతించి కీర్తించి పాడి కొనియాడునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.